కరీంనగర్ మున్సిపల్ ప్రాంతమైన 19వ డివిజన్ రేకుర్తిలోని గత కొంతకాలంగా డ్రైనేజీ క్లీన్ చేయడం లేదు, అక్కడ దుర్గంధం వస్తుంది, నీళ్లు పైకి వస్తున్నాయి అంటూ ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు. వారి సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం జరిగింది అక్కడ? ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది? మనకు ఎన్నికల కోడ్ స్టార్ట్ అయ్యే సుమారుగా 2 నెలలు అవుతుంది. కరీంనగర్ మున్సిపల్ పరిధి 19వ డివిజన్ రేకుర్తిలో విజయపురి కాలనీ, అది మొత్తం విజయపురి కాలనీ అంటేనే ఎస్సీ కాలనీ. మొత్తంగా ఆ పాత గ్రామ పంచాయతీ వెనుక వైపు ఎస్సీ నేతకాని వాడ ఉంటుంది. అక్కడ 50 కుటుంబాలు ఉంటాయి. సాకలి వాడ అనేది పైన ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ 3-4 మోరెల నీళ్లు ఈ యొక్క వాడకే వస్తాయి. అన్ని కారణాలు దింపుకుంటూ వస్తాయి. అక్కడ జాడి భారతమ్మ, గోల్లె మల్లయ్య అనేటువంటి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి అక్కడ మూల దగ్గర ఆగిపోతున్నాయి. ఇక ముందుకు పోవాలంటే అక్కడ కింద డ్రైనేజీ కరెక్ట్గా లేదు. అక్కడ ఉన్నటువంటి లెవెల్లో సంచులు వేసారు కింద ఒక ఆయన, ఆ ఇంటి ఆయన వేసే వరకు నీళ్ళన్నీ కూడా మొదటి స్టాగ్ అయిపోయి పూర్తి స్థాయిలో నిండిపోయి అలా చెత్త చెదరం పైన డబ్బాలు చెత్తతోటి నిండిపోయి దుర్గంధ వాసం వెదజల్లుతుంది కాలనీలో. అంటే ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని రోజుల నుంచి సమస్య? దాదాపుగా 2 నెలలు అవుతుంది. మున్సిపల్ అధికారులకు ఫోన్ల ద్వారా చెప్పినా, కమిషనర్ గారికి అయితే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఏదైనా మెసేజ్ మనము ఇట్లా ఉంది పరిస్థితి అని వారికి మెసేజ్ వాట్సాప్ ద్వారా తెలియజేసినా దాన్ని చూస్తాడు, పట్టించుకోరు. ఈ కమిషనర్ గారు ఇక్కడ ఎందుకు పనిచేస్తున్నారని మేము ఒక గ్రామ పనులు చాలా బాధపడే పరిస్థితి నెలకొంది. వారికి ఇట్లాంటి విషయాలు అనేకం కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది. కానీ ఏనాడు కూడా ఆయన శ్రద్ధ తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు పనిచేసినటువంటి దాఖలు మాకు కనిపించడం లేదు. ఈ రోజున ఈ యొక్క మహిళలతోటి కలిసి రావడానికి ఉద్దేశం ఏమంటే, జిల్లా కలెక్టర్ గారి దృష్టికైనా ఈ యొక్క సమస్యను తీసుకపోతే వచ్చేది వర్షాకాలం. ఈ వర్షాకాలం రాగా రేపు మళ్ళీ మోరీలు పూర్తిగా నిండిపోతాయి, ఇళ్ళకి వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు జాడి పద్మమ్మ అని ఇళ్ళ ఉన్నది, ఆమె మహిళ ఉంది, వాళ్ళ ఇళ్ళకి ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి నీళ్లు. ఆ యొక్క సమస్యను మరి వెంటనే తొలగించకపోతే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు నివసించే పరిస్థితి లేదు. ఇలా ఇది ఒక ఎస్సీ నేతగాని వాడ సమస్య కాదు. 19వ డివిజన్లో అన్ని వీధుల్లో ఉన్నటువంటి సమస్య ఇది. సరైనటువంటి డ్రైనేజ్ సౌకర్యం 19వ డివిజన్లో లేదు. అందరు ఎస్సీలు ఉండడం చేత, వీళ్ళంతా కూలీ నాలి పని చేసుకునేటువంటి మహిళలు ప్రజలు ఉండడం చేత, అడిగేవాడే లేనటువంటి పరిస్థితి నెలకొనడం చేత మరి ఒక ప్రజా సమస్యను మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మేడం గారికి తెలియజేసి మరి త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన మరి యొక్క మోరల్ తీసే కార్యక్రమాన్ని చేపట్టాలని ఈరోజు ప్రజావాణిలోకి కరీంనగర్ జిల్లా కలెక్టర్ కలిసడానికి రావడం జరిగింది. దుర్గం మారుతి, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి. అంటే గతంలో డ్రైనేజీ క్లియర్గానే ఉండేదా? గతంలో డ్రైనేజ్ క్లియర్గానే ఉండేది. అక్కడ కొంతమంది కారణం చేత, ఆ వీధిలో ఉన్నటువంటి కొంతమంది కారణం చేత అక్కడ నీళ్లు ప్రస్తుతం అక్కడ ఒకటి ఆ మహిళా గ్రూప్కి సంబంధించినటువంటి ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అక్కడ చిన్న గిర్ని ఉంటుంది. ఆ గిర్ని దగ్గర ఓపెన్ ప్లేస్ ఉండడం చేత అలా చెత్త చెదాంతో నిండు. ఆ ఓపెన్ ప్లేస్లోకి అందులోకి మరలించారు నీళ్లు. ఆడ జాడి భారతమ్మ అనేటువంటి వాళ్ళ ఇంటి వెనక వైపు ఉంటుంది. అక్కడ నీళ్ళన్నీ ఆగిపోయినాయి. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు జ్వరాలతో వాళ్ళ పాపకు జ్వరం వచ్చి 2 రోజుల నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. ఇట్లా మరి ప్రతి ఇంట్లో వామిటింగ్ వచ్చి రేపు జ్వరాలు వచ్చి ఇంకా వర్షాలు పడితే మాత్రం ఆ వాడంతా కూడా అనారోగ్యం పాలయ్యేటువంటి పరిస్థితి నెలకొంది అక్కడ. అంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ కార్మికులు దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు కదా జనరల్గా, అంటే వాళ్ళు చేయడం లేదు. కార్పొరేటర్ గారు కూడా చెప్పినాం, 19వ డివిజన్ కార్పొరేటర్ ఆయన వచ్చిండు చూసిపోయిండు నామమాత్రంగా, ఇప్పటి వరకు అక్కడికి రావడం లేదు. మరి ఆ సిబ్బంది చెప్పి ఆ సమస్యను తీర్చే విధంగా ఆయన ప్రయత్నించడం చేయాలి. కేవలం ఆయనకి ఏంటంటే డబ్బులు ఎత్తపోయి పని చేసుకోవడం తప్ప ఆయన ప్రజా సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కార్పొరేటర్కు. ఆయన ప్రజా సమస్యలు పట్టించుకున్నట్టయితే కాలనీ గచ్చిపోయిన తర్వాత మరి వీళ్ళంతా ప్రజలు కాదా? నీకు ఓట్లు వేసినటువంటి మేము అంతా ఓట్లు వేసిన ప్రజలేమే కదా. మరి అక్కడ ఉన్న సమస్యను సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఆయన మీద కూడా ఉంది కదా. అక్కడ మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, సిబ్బందిని పంపించవలసిన బాధ్యత ఎవరు? మరి ఆయన కార్పొరేటర్ గారి మీద ఉండి అక్కడ పనిచేసే జవాన్ ఉంటాడు మల్లేశమని, ఆయన అయితే అసలు వీధిలో తిరిగాడు, ఒక దగ్గర కూర్చుంటాడు, ఆయన నెల జీతం తీసుకుంటాడు. ఆయనను అక్కడికి వెళ్ళి వెంటనే నేను మీ ద్వారా మీడియా ద్వారా మరి జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి, మరి అర్బన్ డెవలప్మెంట్ అడిషనల్ కలెక్టర్ గారికి కానివ్వండి, మరి కమిషనర్ గారు వెంటనే ఆయన ట్రాన్స్ఫర్ చేయండి దయచేసి అక్కడికి వెళ్ళి. ఆయన అక్కడ ఏనాడు కూడా వీధిలో తిరిగి వీధులలో ఉన్నటువంటి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదు. అంటే ఈ సమస్యతో దాదాపుగా ఎంతమంది, ఎన్ని ఇండ్లు ఇబ్బంది పడుతుంది? అక్కడ దాదాపుగా 50 నుంచి 60 కుటుంబాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అది పైనుంచి ఎత్తు ఉంటుంది, కిందికి వచ్చే వరకు డౌన్లో ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క ఎస్సీ నేతకాని వాడని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఆ మోరీలు తీయించినట్టయితే నీళ్ళు కిందికి వెళ్ళిపోయినట్టు, లేదంటే అక్కడ ఇబ్బంది ఏదన్నది. ఇంకోవైపు ఇప్పుడు గ్రామ పంచాయతీ వైపు కూడా మోరీలు శాంక్షన్ చేపిస్తామని చెప్పారు. అసలు శ్రద్ధ పెట్టి పనిచేసేటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఏ అధికారి రాడు.
ఎస్సీ కాలనీలు అంటే ఎస్సీ కాలనీలుగా ఉండేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ కరీంనగర్లో మరి ఎందుకు ఎస్సీలు అంటే ఇంత చిన్న చూపు? మరి ప్రజాస్వామ్యంలో వీళ్ళు ఇన్నిసార్లు ఇప్పుడు మొన్న ఓట్లయినాయి, అంతకుముందు ఓట్లయినాయి, మరి ఓట్లు వేస్తారు. మరి ప్రజా సమస్యలు తీర్చడంలో అధికార నిర్లక్ష్యమా, మరి ప్రజల నిర్లక్ష్యమా? మరి ఒక్కసారి మరి జిల్లా కలెక్టర్ గారు ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఫైనల్గా ఇప్పుడు ఈరోజు మీరు ప్రజావాణిలో ఇచ్చారు కదా, అక్కడ ఏమైనా చెప్పారా? ఇదే సమస్యని చెప్పినాం. రేకుర్తి 19వ డివిజన్ విజయపురి కాలనీ పాత గ్రామ పంచాయతీ వెనుక వైపు ఉన్నటువంటి ఎస్సీ నేత కాని వాడలో డ్రైనేజ్ అంతా పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఆ అప్లికేషన్ కూడా ఇలా కలెక్టర్ గారు లేరు. మరి ఆ యొక్క కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు తీసుకున్నారు, శ్రీనివాస్ గారు తీసుకున్నారు. వారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఆయన పంపిస్తాను అన్నాడు, కానీ మాకు వారి మీద పూర్తిగా విశ్వాసం లేదు. ఈ విషయంలో కలెక్టర్ గారే చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపాదికన మరి చర్యలు చేపట్టాలని. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? అక్కడ మోరీలు వెంటనే క్లీన్ చేయాలి. క్లీన్ చేసి సాపు చేసి చెత్తాచెదరంకులు చేసి ఆ వాడలు మొత్తం కూడా శుద్ధి చేసినట్టయితే అక్కడ ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా మరి ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఓకే అమ్మ, ఏమైంది నుంచి ఇబ్బంది పడుతుంది? 2 నెలలు ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఇక బాగా నీళ్ళు వస్తున్నాయి, మోరు నీళ్ళు వస్తున్నాయి. ఇంట్లోకి వస్తున్నాయా? ఇంట్లోకి మా ఇంట్లోకి వస్తున్నాయి. మాది కొంచెం డౌన్కు ఉంది ఇల్లు, అందులోకి వచ్చి సొత్తున్నాయి. అంత గబ్బులు ఇల్లు, మాకు 2 పిల్లలు, మా మామయ్య ముసలోడు, ఎట్లా నడతాడు? అందులో ఆకిళ్ళ ఉంటే ఇంట్లోకి వస్తే ఎట్లా? అందుకని మొర పెట్టుకుందామని ఇక్కడికి వచ్చినాం. రేకుర్తి నుంచి కరీంనగర్ దాకా వచ్చారు. వచ్చినాం. ఇది పరిస్థితి. ఇక్కడ గత 2 నెలల నుంచి డ్రైనేజీతో బాధపడుతున్నాము. మున్సిపల్ అధికారులు కానీ సిబ్బంది కానీ ఎవరు దీన్ని పట్టించుకోవడం లేదు. దీనివల్ల అది ఇండ్లలోకి వచ్చి దుర్గంధంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి అంటున్నారు. దీన్ని అయితే అధికారులు త్వరగా దీన్ని ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటూ చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ. మరి నువ్వు చెప్పినట్లేరా? ఎలక్షన్ 9513 ఇంటి పేరు ఏమవుతుంది? వాసాల టుడే తెలంగాణ, వాసాల తిరుపతి వచ్చింది. రూపాయలు వస్తుంది టుడే తెలంగాణ. ఇది ఒకటే జిరాక్స్ ఉన్నదా? అది 2 కాపీ. అది ఇప్పుడు ఇచ్చిన ఒరిజినల్ కాపీ. వాసాల టుడే కదా, టుడే తెలంగాణ. ఇప్పుడే